హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్యవేశ్య అన్నప్రసాద వితరణ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నప్రసాద వితరణ తాడిశెట్టి వీరాజ్ జన్మదినం సందర్భంగా అన్నప్రసాద వితరణ చేసినట్లు ట్రస్ట్ చైర్మన్ చందా శ్రీనివాస్ తెలిపారు. అన్నప్రసాద వితరణలో ఆసుపత్రికి వచ్చిన వాళ్లకు 133 రోజుల అన్నప్రసాదం వితరణ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఆర్యవేశ్య అన్నప్రసాద వితరణ ట్రస్ట్ సభ్యులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాడిశెట్టి విరాజ్ సాహితీ రైతు వాళ్ళ కుమారుడు మా మనవడగు విరాజ్ పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమంలో కూడా పనులు కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు కూడా ఆర్యవేశ్య సోదరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఈ బర్త్డేలు కానీ పెళ్లి రోజులు కానీ చేసుకోవాలని కోరుకుంటున్నాము. దాదాపుగా ఇప్పటివరకు 200 మంది సభ్యులు చేయడం జరిగింది. ఇప్పటివరకు దాదాపుగా 10 నెలల 15 రోజులు దాకా కావడం జరిగింది. ఇప్పటివరకు దాదాపుగా ఒక 23,000 నుంచి 25,000 మందికి భోజనం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఉన్న 200 మంది సభ్యులు మున్ముందు తమ మిత్రులను కానీ షేబులాసనం కానీ ప్రతి ఒక్కరు కనుక ఒక్కొక్కరు కనుక చేసేయంటే ఇంకొక 100 మందికి భోజనాలు పెట్టడానికి కోసం కూడా మీరు భాగస్వాములు అవుతారు. చేర్పిస్తే మీరు డబ్బులు ఇస్తే ఎంత పుణ్యం జరుగుతుందో చేర్పిస్తే కూడా అదే పుణ్యం జరుగుతుంది. కాబట్టి అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించిన మా సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి సార్ గారికి, మా హుస్నాబాద్ పట్టణంలో ఉన్న కార్యక్రమాన్ని 10-15 సంవత్సరాలు కూడా కంటిన్యూ చేయడానికి కోసం కూడా మేము సాయశక్తులకు కృషి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక 70 సంవత్సరాల వృద్ధులే పాల్గొంటున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మునుముందు కూడా అందరూ భాగస్వాములై రాబోయే రోజుల్లో కూడా రోజుకు ఒక 300 నుంచి 500 మందికి భోజనం పెట్టడం కోసం మాకు భగవంతుడు ఆర్థిక సాయము ప్రజలు, హుస్నాబాద్ బంధువులు, మిత్రులు, తెలంగాణలో అందరూ కూడా సహకారం చేస్తారని కోరుకుంటూ సోదరులంతా కూడా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో సుమారు 132 రోజులుగా అన్నప్రసాదాన్ని అందించడం చాలా శుభపరిణామం. ఈ ప్రాంతంలో హుస్నాబాద్ హాస్పిటల్కి వచ్చినటువంటి పేద ప్రజలు, పేద రోగులు, అలాగే అందరికీ కూడా సేవలు అందించడం, ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆ అన్నాన్ని అందిస్తున్నటువంటి వాసవి సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు మరింత ఈ యొక్క సేవలను విస్తరించాలని చెప్పి కోరుకుంటాం.